హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ తెలుగు ఇన్ఫో. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్ షీట్ని ఎలా వర్క్ చేసుకోవాలా, దాంట్లో ఎలా వర్క్ చేయాలనేది చెప్తా. ఫస్ట్ బేసిక్ చెప్తా ఈ వీడియోలో, తర్వాత కింద ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియోలో పూర్తిగా డీటెయిల్స్ ఉంటాయి, దాంట్లో చూడండి మీకు కావాలంటే. సో ఇప్పుడు బేసిక్ అయితే దీని గురించి తెలుసుకుందాం. ఎక్సెల్ అని సో ఇక్కడ మనకు ఎక్సెల్ షీట్ అయితే వచ్చేసింది. సో దీన్ని పెద్ద చేస్తా ఫస్ట్. సో ఈ ఎక్సెల్ షీట్ లో కూడా మనం రాసుకోవచ్చు వెల్కమ్ ఎక్సెల్ షీట్, డిఫరెంట్ క్యాలెండర్స్ ను, అలాగే మంత్లీ కంపెనీ బడ్జెట్ గురించి కూడా చార్ట్స్ చేసుకోవచ్చు. సో ఇది ముఖ్యంగా క్యాలిక్యులేషన్ పార్ట్ మాత్రం బాగా యూజ్ అవుతుంది. సో బ్లూ విజన్ అని ఇక్కడ మీకు కొన్ని రకాలైన టెంప్లెట్స్ ఉన్నాయి. స్టూడెంట్ షెడ్యూల్ అని, అలాంటి టైమింగ్ టేబుల్ మనం అని, అలా వీక్లీ అటెండెన్స్ రిపోర్ట్ కానీ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ నేను దీని బ్లాంక్ వర్క్ షీట్ అయితే తీసుకుంటున్నా. సో చూడండి, ఈ వర్క్ షీట్ లో మనకు మామూలుగా ఇవి నార్మల్ గా అన్ని ఎంఎస్ వర్డ్ లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటాయి. పవర్ పాయింట్ ఎంఎస్ వర్డ్ లో ఉన్నట్టే కట్, కాపీ, పేస్ట్, ఫార్మేట్, సైజ్ ఇంక్రీజ్, బోల్డ్, ఇటాలిక్, కలర్ ఫిల్. సో కలర్ ఫిల్ చేయాలంటే సెలెక్ట్ చేసి మొత్తం బ్లూ కొడితే అలా కలర్ ఫిల్ అవుతుంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూసుకోవచ్చు. సో అలానే కానీ దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంచి సో ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే సైజు. అలాగే అలైన్మెంట్ లెఫ్ట్ రైట్ అని కీప్ మిడిల్ అనేది. సో ఇక్కడ నెంబర్స్, లాంగ్ డేట్, పర్సెంటేజ్ సింబల్స్, అండ్ ఫార్మాట్ టేబుల్స్, ఏ ఫార్మాట్ లో టేబుల్ కావాలనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. డిఫరెంట్ టైప్స్, కలర్ చేంజెస్ కానీ. సో మీకు ఏ కలర్ గ్యాప్ వచ్చి 1 by 1 గ్యాప్ వస్తూ ఉండడం కానీ, సో ఏదైనా మీకు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా వస్తుంది. సో నార్మల్ కలర్ ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇవి ఇన్సర్ట్ ద సెల్స్. మనకి ఏదైనా ఎక్స్ట్రా సెల్ కావాలంటే ఇక్కడ ఈ సెల్స్ ఉంటాయి కదా, ఒక బాక్స్ సెల్ అంటారు, అది మనకి ఎక్కువ కావాలంటే ఈ యాడ్ చేసుకుంటా ఉండొచ్చు. ఎంటైర్ రోనా, సిలెక్ట్ ఎక్స్టెండ్ అయింది కదా. సో ఆ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అంటే మధ్యలో మనం ఒక్కోసారి మనం డేటా అంతా ఫిల్ చేసి ఉంటాము, ఇక్కడ మధ్యలో ఒక లైన్ కావాలా, అప్పుడు మనం ఇదంతా డేటాను మళ్ళీ కిందికి అనకుండా అక్కడ కర్సర్ పెట్టి ఓపెన్కి వెళ్ళి ఇన్సర్ట్ సెల్ అని కొట్టి ఎక్స్ట్రా రో అని కొడితే ఒకటి వచ్చేస్తుంది. సో అలాగే డిలీట్ సెల్ అని కొట్టినా ఇప్పుడు ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్కి వెళ్ళి డిలీట్ సెల్ సీట్ రో అనగానే మొత్తం వెళ్ళిపోతుంది. డిలీట్ సీట్ కాలమ్స్ అంటే కొన్ని వెళ్ళిపోతాయి, డిలీట్ సీట్ అంటే మొత్తం వెళ్ళిపోతుంది. సో డిలీట్ సెల్స్ అని కొట్టి
ఇక్కడ ఎంటైర్ రోనా, ఎంటైర్ కాలమా, ఎంటైర్ రో వద్ద. సో చూడ అలా పైకి వచ్చేసి ఎంటైర్ రో ఖాళీ అయిపోయింది. అలాగే ఫార్మాట్, దీంట్లో రో హైట్, యాక్చువల్ రో హైట్ అండ్ కాలం విడ్త్, ఆటో ఫిట్ కాలం అండ్ డిఫాల్ట్ విడ్త్ కానీ. సో డిఫాల్ట్ విడ్త్ 9 ఇంచ్ పెడదామా, 9.0 పెడదాం. సో ఎక్స్టాండ్ అయింది చూడండి. సో అలా దీన్ని ఉపయోగించి కాలం విడ్త్ కానీ మనం ఆటో ఎక్కడి నుంచైనా సెట్ చేసుకోవచ్చు. వీటిని ఎక్స్టాండ్ అండ్ డిక్రీజ్ చేసుకుంటా ఉండొచ్చు. వీటిని యూజ్ చేసి రో హైట్ 14 ఉంది, 17 పెడతాం. సో ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఓన్లీ మనం సెలెక్ట్ చేసిన పార్ట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఈక్వేషన్స్ ఏమన్నా కావాలంటే మనకి ఇక్కడ ఇది ఈక్వల్ సమ్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి సమ్, యావరేజ్ అండ్ కౌంట్ నెంబర్, మాక్సిమం, మినిమం, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ టేక్. షార్ట్ ఫిల్టర్ దగ్గర నుంచి A to Z. సో దట్ Z to A ఇది ఫిల్టర్ చేస్తుంది. మనం ఏదైనా డేటా అనేది ఫిల్టర్ చేస్తుంది. సో డేటా లేదనా ఇక్కడ ఏం ఫిల్టర్ కాదు. ఫైండ్, సెలెక్ట్, రీప్లేస్, go to special, formula, comments, formulas, no silver font. Throw data, validation and conditional formatting and selection objectives. Find. సో ఇదండి దీంట్లో హోమ్ లో. ఇన్సర్ట్ లోకి వచ్చే వరకు సో ఇక్కడ మనకు కొన్ని టేబుల్స్ కనిపిస్తాయి. టేబుల్స్ ఎన్ని టేబుల్స్ కావాలనేది. సో కొన్ని అయితే హోమ్ లో ఉండేవి ఇక్కడ కూడా ఉంటాయి. సో పిక్చర్స్ తీసుకోవచ్చు, ఆన్లైన్ పిక్చర్స్ తీసుకోవచ్చు. సో ఎక్కడి నుంచైనా మనం పిక్చర్స్ తీసుకోవచ్చు. మీకు కావాలి యాడ్ చేయాలనుకుంటే ఆన్లైన్ లోంచి తీసుకోవచ్చు. ఇవి షేప్స్, సో స్మార్ట్ ఆర్ట్, స్క్రీన్ షాట్స్, ఇవన్నీ నేను ఇంకొక వీడియోలో ఉంటుంది చూడండి. జస్ట్ ఇవన్నీ ఏదన్నా మనకి డేటా ఒక్క నిమిషం చూడండి. సో స్మార్ట్ ఆర్ట్కి వచ్చేసరికి ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి ఎక్కువ డేటా ఉంటే చేంజ్ అవుతాము, ఎక్కువ లేదన్నా చేంజ్ కావడం లేదు. సో ఇక్కడ మనకి గ్రాఫ్స్, ఎన్ని గ్రాఫ్స్ ఈ బాక్స్ మొత్తం. సో పై చార్ట్ కానీ, బార్ చార్ట్ కానీ, పై చార్ట్ ఇది అండ్ సెక్టార్, సర్ఫేస్, కాంబో, ఇలా డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ పైవోట్ చార్ట్ కానీ, 3D మ్యాప్స్, 3D పిక్చర్స్, ఇక్కడ లైన్, బార్ సేమ్. ఇవి టెక్స్ట్, మధ్యలో ఏడన్నా టెక్స్ట్ యాడ్ చేయాలనుకో ఇక్కడ నుంచి టెక్స్ట్ యాడ్ ఒకటి యాడ్ చేస్తాం. పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, ఆటోస్, ఇక్కడ నుంచైనా ఫార్ములాస్ తీసుకోవచ్చు, యావరేజ్, మినిమం అని. అండ్ డేటా అండ్ రివ్యూ, స్పెల్లింగ్ చెకింగ్ చేసుకోవచ్చు. సో వ్యూ. సో ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్ అనేది ఈ విధంగా మనము ఎక్సెల్ సీట్ అనేది చూడొచ్చు. మెయిన్ గా దీన్ని క్యాలిక్యులేషన్ పార్ట్ కి ఉపయోగిస్తారు. అది ఎలానో చూపిస్తాను. క్యాలిక్యులేషన్ అనే పార్ట్ కింద ఇంకొక వీడియో ఉంటుంది, దాన్ని చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.